Please subscribe our channel Pullapandula Ramamurthy, World Teacher. I am not World Teacher. World Teachers are Sadguru Subramaniam, Jiddu Krishnamurthy, Rabindranath Tagore, Jillalamudi Amma, extras all are World Teacher. I am teacher in Palnadu district at Vinukonda, that's all. యత్ర నార్యాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నారు. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. సకాలంలో వర్షాలు పడి పంటలు పండి రైతులు ఆనందంగా ఉంటారు. రైతు ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో అప్పుడే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా నోటికి 4 ముద్దలు దొరుకుతాయి. రైతు పంటలు పండించకపోయినట్లయితే, ఎగుమతి దిగుమతులు జరగకపోయినట్లయితే దేశం మొత్తం కూడా నాశనం అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. కాబట్టి ప్రతి స్త్రీని కూడా గౌరవించాలి. స్త్రీకి గౌరవం కలిగినటువంటిది ఒక్క మన భారతదేశంలో మాత్రమే గౌరవం ఉంది. అయితే కొంతమంది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. చైనా వాడు తయారు చేసినటువంటి నానాక వస్త్రాలు ధరించి తన విలువని వాళ్ళే కోల్పోతున్నారు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. అయినా కానీ గౌరవించాలి. శ్రీరాముడు అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళిన తరువాత భరతుడు రాజు కావాల్సి వచ్చింది. ఆ రాజు కావాల్సి వచ్చినప్పుడు ఆయన వచ్చి విచారించాడు. శ్రీరాముడి యొక్క వనవాసానికి కారణం కైక, మంధర అని తెలుసుకున్నాడు. కానీ ఆయనేం వాళ్ళ అమ్మని చంపలేదే, దేశ బహిష్కరణ చేశాడంతే. కాబట్టి స్త్రీల యొక్క మనస్తత్వాలు మీకు నచ్చనట్లయితే వాళ్ళని వదిలేయచ్చు, కానీ హత్య అనేటువంటి దాన్ని చేయకూడదు. అది మహాపాపం. అందుకే ఎక్కడైతే స్త్రీ అనేటువంటిది గౌరవించబడుతుందో ఆ దేశం అనేటువంటిది సుభిక్షంగా ఉంటుంది అని చెప్పారు ఎందరో మహానుభావులు. చాణక్య నీతి శాస్త్రంలో కూడా ఆయన చెప్పింది కూడా అదే. మను ధర్మశాస్త్రంలో కూడా చెప్పింది కూడా అదే. స్త్రీలను గౌరవించండి, స్త్రీలను గౌరవించకపోయినట్లయితే చాలా ప్రమాదకరం అని చెప్పారు. ఇటీవల జరుగుతున్నటువంటిది ఏంటి? స్త్రీల మీద దాడులు ఎక్కువయ్యాయి బాగా. స్త్రీని గౌరవించాల్సింది ఒకటి, దాడులు చేయటం మొదలుపెట్టారు. ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయిని ప్రేమించలేదు, ఆ అమ్మాయిని చంపటం, కిరోసిన్ పోసి తగలబెట్టడం, ఇటువంటి అన్యాయాలు అక్రమాలు బాగా ఎక్కువయ్యాయి. ఇటీవల ఒక భయంకరమైనటువంటి విషయాన్ని చూసి యావత్ భారతదేశం కూడా విస్తుపోయింది. అక్కడెక్కడో ఒకడు తన భార్యను చంపి అంతటితో ఆగలే. అంతతో ఆగకుండా భార్యను చంపి ఆమె యొక్క మాంసపు ముద్దలని ఖండాలు చేసి ఆ మాంస ముద్దల్ని కుక్కర్లో పెట్టి ఉడికించి కుక్కలకేసాయట. ఇంకా నేను వాడే తినలే. అటువంటి వాళ్ళే రాక్షసులు అని అంటాం అన్నమాట. రాక్షసులు అంటే ఎవరో కాదు, ఇటువంటి దుర్మార్గులే పరమ రాక్షసులు. కాబట్టి ప్రతి స్త్రీని కూడా ఎక్కడైతే గౌరవిస్తారో ఆ దేశం అనేటువంటిది సుభిక్షంగా ఉంటుంది. వేదాలలో కానీ శాస్త్రాలలో కానీ ఎక్కడైనా కానీ స్త్రీకి గౌరవం అనేటువంటిది ఉంది. కాబట్టి గౌరవించకపోయినట్లయితే ప్రమాదం ఎవరికి అంటే దేశం మొత్తానికి కూడా ప్రమాదం అనేటువంటిది సంభవిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఇప్పటి నుంచి అయినా కానీ స్త్రీలను గౌరవిద్దాం. ఆమె క్యారెక్టర్ నచ్చలేదనుకో, ఆమె పద్ధతి నీకు నచ్చలేదనుకో, నువ్వేం చేయాలి? వదిలేయి. భరతుడు వాళ్ళ అమ్మను కైకని వదిలేశాడు. గ్రామ బహిష్కరణ, దేశ బహిష్కరణ చేశాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా వాళ్ళని గౌరవించాలి, కానీ హత్యకు గురి చేయించాలి ఇటువంటి ఎక్కడా కూడా చేయకూడదు. ఆ విధంగా చేసినటువంటి దేశం ఏదీ కూడా బాగుపడటం అనేటువంటిది జరగలే. అమెరికాలో ఉన్నటువంటి చూస్తున్నాం ఒక ప్రదేశం భయంకరంగా ఆ ప్రదేశం అనేటువంటిదే తగలబడిపోయింది.
ఇప్పటికి కూడా తగలబడుతూనే ఉంది. దాన్ని ఆర్పడానికి ఎంతో ప్రయత్నం చేశారు, అయినా కానీ జరగలేదన్నమాట. కారణం ఏంటి? అక్కడ స్త్రీలకి గౌరవం అనేటువంటిది లేనే లేదు. ఎక్కడైతే గౌరవం అనేటువంటిది ఉంటుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. మన నరేంద్ర మోడీ గారు చెప్పేది కూడా అదే, ప్రతి స్త్రీని కూడా గౌరవించు అని చెప్తున్నారు. కాబట్టి స్త్రీలను గౌరవిద్దాం, మన దేశాన్ని మనమే రక్షించుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.